కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ 4వ రోజు సభ ముందుకు పలు కీలక బిల్లులు రానున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది రేవంత్ సర్కార్. అలాగే తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదికను సభ ముందుకు తీసుకురానుంది. 2015-16 నుంచి 18-19 వరకు ఆడిట్ నివేదికలు టేబుల్ చేయనుంది ప్రభుత్వం. అలాగే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనున్నట్టుగా సమాచారం. రైట్, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మా కరెస్పాండెంట్ శేఖర్ ఉన్నారు, మాట్లాడదాం. శేఖర్, చెప్పండి. 4వ రోజు సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదిక 2015-16 అలాగే 18-19 వరకు ఆడిట్ నివేదికలు ఇవన్నీ కూడా టేబుల్ మీద పెట్టడం అంటే ఏంటంటే అప్పటి బీఆర్ఎస్లో ఉన్న హయాంలో జరిగిన అవకతవకల్ని ముందుకు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమా? సరే, ఈరోజు 4వ రోజు తెలంగాణ శాసనసభ 10 గంటలకు ప్రారంభం కానుంది. ప్రారంభం కాగానే మొదటగా ప్రశ్నోత్తరాలు ఈరోజు పెట్టారు. ఈ ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలు ఉంటాయి. అందులో కీలకమైనటువంటి ప్రశ్నలుగా జిహెచ్ఎంసీ 3గా విభజించేటువంటి అంశాన్ని ప్రశ్న ఉంది. దాని మీద ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. 3గా విభజించడానికి గల కారణాలు ఏంటి, విభజించి కొత్త రుణాలు ఏమైనా తీసుకొస్తున్నారా, తీసుకొస్తే కనుక అవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దాన్ని తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏంటి అన్నటువంటి అంశం అందులో ఉంది. దాంతోపాటు ప్రజెంట్ ఉన్నటువంటి లోన్స్ ఎన్ని, దాన్ని ఎట్లా విభజిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రతిపక్షాల నుంచి ప్రశ్న ఉంది. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. దాంతోపాటు టీజీఐఏసీకి సంబంధించినటువంటి భూముల నుంచి ప్రభుత్వం లోన్లు తీసుకొస్తున్నట్లు సమాచారం ఉంది. దాన్ని ఏ రకంగా తీసుకొస్తున్నారు, తిరిగి ఏ రకంగా చెల్లిస్తారు అన్నటువంటి అంశం మీద కూడా శాసనసభలో ప్రశ్న ఉంది. ఇక శాసన మండలిలో కూడా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఒకటి, రాజీవ్ యువ వికాసం పథకం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాని మీద పెద్ద ఎత్తున కూడా అప్లికేషన్స్ తీసుకున్నాయి. 12 లక్షలకు పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయి. దాని మీద ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందన్నది చూడాల్సి ఉంటుంది. ఇక మేడారం సమ్మక్క సారక్క సంబంధించి రీసెంట్గా మంత్రుల మధ్య తీవ్రమైనటువంటి వివాదానికి దారితీసింది. దాని మీద కూడా ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. ఇక బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి బిల్లు జిఎస్టీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ ఉంది. అట్లాగే తెలంగాణ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ ఉంది. జిఎస్టీ అమెండ్మెంట్లో 7,000 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం జరుగుతుందన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద చర్చ జరిగినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అంశాలు చెప్తుంది, ఎలాంటి ప్రకటనలు చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా లఘు చర్చ ఉంది. అది ఇల్టు పాలసీ మీద ల్యాండ్ సంబంధించినటువంటి పాలసీలు పెద్ద ఎత్తున కూడా దీని మీద రాజకీయ దుమారం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాని మీద ఈరోజు సభలో బీఆర్ఎస్ పార్టీ లేదు, మొత్తం సెషన్స్ అన్ని కూడా బహిష్కరించారు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుంది, ఎలా దీని మీద వివరణ ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. హరి. ఓకే శేఖర్.